హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోటాక్ మహీంద్రా గురించి చాలామంది అడుగుతున్నారు. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇంకా ఎంత ఫాలో అవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఇంత ఫాలో అవడానికి రీజన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం హాట్ స్టాక్ ఏదైనా ఉంది అంటే కనుక వారి రిన్యూవబుల్స్ అనమాట. ఈ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ ఫైనాన్స్లో ఈరోజు షార్ప్ ర్యాలీ కనిపించింది, ఆ తర్వాత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆ తర్వాత ఫాలో అయింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ ఎన్హెచ్పిసి కంటే జిఎండిసి, బిహెచ్ఎల్, ఐఆర్ఈడిఏ, ఐఆర్ఎఫ్సి స్టాక్స్ అన్నింటి గురించి కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కోటాక్ బ్యాంక్ అనమాట. సో కోటాక్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి హెవీగా ఫాలో అవుతుంది. సో ఒక రీజన్ ఏంటి అంటే కనుక సపోర్ట్ బ్రేక్ అయింది, అంతేకాకుండా కొంత బ్యాడ్ న్యూస్ కూడా స్టాక్లో రన్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే కనుక ఎస్టర్డే కూడా ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే కేవీఎస్ మనియన్ గారు రిజైన్ అనేది చేశారన్నమాట. రిజైన్ చేసి ఫెడరల్ బ్యాంక్లో జాయిన్ అయ్యారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అంతేకాకుండా నువామా వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు స్టాక్ని. సో ఈ టూ రీజన్స్ వల్ల లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే కంటిన్యూస్గా ఫాలో అనేది అవుతుందన్నమాట. సో ముందుగా ప్రీవియస్గా ఎందుకు ఫాలో అయింది అంటే కనుక ఆర్బీఐ అనేది న్యూ డిజిటల్ కస్టమర్స్ని అండ్ ఇష్యూయింగ్ ఫ్రెష్ క్రెడిట్ కార్డ్స్ని రెస్ట్రిక్ట్ చేశాయన్నమాట. ఇది మెయిన్ రీజన్ ఫాలో అవడానికి. ఆ తర్వాత ఎప్పుడైతే మనియన్ గారు రిజైన్ చేశారో ఇంకా ఫాలో అవడం స్టార్ట్ అయిందనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. అంతేకాకుండా కొంతమంది బ్రోకరేజెస్ వాళ్ళు కొంత నెగిటివ్ డౌన్ గ్రేడ్ అనేది స్టాక్ ఇచ్చారు. అందువల్ల ఈ ఫాలో అనేది కనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా కోటాక్ బ్యాంక్ చాలా మంచి బ్యాంక్. కొంత బిజినెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ న్యూస్ వల్ల కొంత మనకి నెగిటివ్ వచ్చి మనకి బ్రేక్ అయిందనమాట. అంతేకాకుండా మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 3 to 4 ఇయర్స్గా ఒకే రేంజ్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. 1650 నుంచి 1700 రీజన్, ఆ రీజన్ కూడా ప్రస్తుతానికి బ్రేక్ అయిందనమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకుని మంచి ఫాల్లో కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి లాంగ్ రన్లో మనకి బిజినెస్ కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో న్యూస్ వల్ల కొంత ఎఫెక్ట్ అనేది స్టాక్ మీద పడుతుంది. బట్ లాంగ్ రన్లో నాట్ ఏ ప్రాబ్లం. కోటాక్ బ్యాంక్ చాలా మంచి బ్యాంక్ అనమాట. ఒకవేళ ఫాలో అవుతుంటే కనుక 1500 లెవెల్స్ దగ్గర, అలాగే 1250 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి కోటాక్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఈరోజు ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 7% దాకా కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా స్టాక్ పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఆ తర్వాత ప్రీవియస్ రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా ఫాలో అవడం జరిగింది. ఎందుకు బజాజ్ ఫైనాన్స్ ఈరోజు ఇంత బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కనుక ఆర్బీఐ ఏదైతే ఉందో ప్రీవియస్గా 2023 ఆ టైంలో ఆర్బీఐ ఏం చేసిందంటే కనుక వీళ్ళ యొక్క 2 బిజినెస్ మోడల్స్ని ఏదైతే ఈకామ్ అలాగే ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ని ఏదైతే స్టాప్ చేసిందనమాట శాంక్షన్ చేయడం. అది ఇప్పుడు మనకి లిఫ్ట్ చేసింది గైస్. ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఇదివరకు పెట్టిందో అది లిఫ్ట్ చేసిందనమాట. ఇది మనకి బజాజ్ ఫైనాన్స్కి కొంత పాజిటివ్ న్యూస్ అనమాట. అందువల్ల హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ మార్కెట్స్ ఓవరాల్గా రెసిస్టెన్స్ తీసుకోవడం పడడం వల్ల దీంట్లో కూడా హెవీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. కంటిన్యూస్ ఫాలో అయింది. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలోనే దీంట్లో బజాజ్ ఫైనాన్స్ పుట్ ఆప్షన్ తీసుకున్నమాట. ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ అనేది ఇది ర్యాలీ అనేది ఏదైతే ఆ పుట్ ఆప్షన్ అనేది ర్యాలీ అనేది కనిపించింది. 200 ప్రీమియం కాస్త 350 నుంచి 400 అరౌండ్గా రీజన్కి వెళ్ళిందనమాట. చాలా మంచి ప్రాఫిట్ కూడా ఈ పర్టికులర్ దాంట్లో గెయిన్ అనేది చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క మార్కెట్ నెగిటివ్ ఉంది, అలాగే ఇంకో పక్క బజాజ్ ఫైనాన్స్ కంటిన్యూస్గా ఫాలో అవడం వల్ల చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతూ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. బజాజ్ ఫైనాన్స్ మళ్ళీ కూడా ఫాలో అయింది కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారన్నమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఇక్కడ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 6750 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 6250 లెవెల్స్ దగ్గర మంచి సపోర్టింగ్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 5500 ఈ రీజన్స్ దాకా మనకి డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్లోనే హాట్ టాపిక్ స్టాక్ ఏదైనా ఉంది అంటే కనుక వారి రెన్యూవబుల్స్ అనమాట. ఈ స్టాక్ ప్రస్తుతం ఏదైతే ఇన్స్టా రీల్స్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి బాగా పాపులర్ అవుతుంది. అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ స్టాక్ని బిగ్ ప్లేయర్స్ పుష్ చేశారు. ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఈ స్టాక్ 74,000% అనేది ర్యాలీ అనేది కనిపించిందనమాట. అంటే మీ ఏదైతే ఒక 1000 రూపీస్ని కూడా కొన్ని క్రోర్స్ చేసిందనమాట. ఎందుకు ఇంత ర్యాలీ కనిపించింది అంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని పుష్ చేస్తున్నారు బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ పుష్ చేసి స్టాక్ని డైలీ అప్పర్ సర్క్యూట్ టచ్ చేశారనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 250 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా ర్యాలీంది. ఆల్మోస్ట్ 10x రిటర్న్స్, మోర్ దాన్ 10x రిటర్న్స్ అనేది మనకి ఇచ్చిందనమాట. మళ్ళీ కూడా అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది. ఇటువంటి స్టాక్స్ మీరు కనుక వెరీ రిస్కీ ఇన్వెస్టర్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఇవి పడడం స్టార్ట్ అయితే కనుక మళ్ళీ కూడా ఆ లెవెల్స్కి రావన్నమాట. మీరు కనుక సేఫ్ సైడ్ ఇన్వెస్టర్స్ అయితే ఇటువంటి స్టాక్స్లో అసలు ఇన్వెస్ట్ చేయకండి గైస్. రిటర్న్స్ ఇస్తున్నాయని కానీ ఇన్వెస్ట్ చేస్తే కనుక బయట వీళ్ళ బిజినెస్ సేమ్ అంత
అంత బాగా ఇంప్రూవ్ ఏం అవ్వట్లేదు. సో పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నేను వెరీ రిస్కీ ట్రేడర్, అంతేకాకుండా నేను కొంత క్యాపిటల్ మాత్రమే పెడదాం అనుకుంటే సో ఆన్ యువర్ ఓన్ రిస్క్ యూ కెన్ ఇన్వెస్ట్ అనమాట. సో ఇది మనకి వారి రెన్యూవబుల్స్ గురించి అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నా పర్సనల్ వ్యూ అంటే ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడమే బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి BHEL గురించి చాలామంది అడుగుతున్నారు. కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో లాస్ట్ 3 to 4 డేస్గా చాలా బాగా ర్యాలీ కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చాలామంది నేను ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 180 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే ఇంకా కూడా ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది, హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు కానీ గైస్. ఇది మనకి BHEL గురించి అనమాట. అలాగే చాలామంది NHPC గురించి సో అడుగుతున్నారు అనమాట. NHPC లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి కొంత పాజిటివిటీ కనిపించింది. 95 మేజర్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. ఆ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. సో ప్రస్తుతానికి పాజిటివ్ ఉంది. మేబీ 100 కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదేమైనా బ్రేక్ అయితే కనుక నేను ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. 90 దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, హోల్డ్ చేయొచ్చా, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, లేదా 95 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఒకవేళ 100 బ్రేక్ అయితే ఇది మనకి 108 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి NHPC గురించి అనమాట. అలాగే చాలామంది GMDC గురించి అడుగుతున్నారు అనమాట. GMDC కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది. మేము కూడా రీసెంట్గానే సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 3 to 4 డేస్ బ్యాక్ GMDCలో 430 దగ్గర తీసుకున్నాం అనమాట. 430 నుంచి 445 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ కొంత నెగిటివ్కి వెళ్ళి మళ్ళీ ఈరోజు షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. సో 450 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 475 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే ప్రీవియస్ హై సో 500 లెవెల్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది మనకి GMDC. సో ఇది మనకి షార్ట్ టర్మ్ కాల్ మేము ఇచ్చామన్నమాట, హోల్డ్ చేస్తున్నాం స్టిల్. సో ఇది మనకి GMDC గురించి అనమాట. అలాగే చాలామంది IRFCలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతారనమాట. సో మంచి బ్రేక్అవుట్ కనిపించింది, మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం. 150 ఏదైతే మంచి బ్రేక్అవుట్ కనిపించింది, 150 నుంచి ఆల్మోస్ట్ 165 లెవెల్స్ దాకా అరౌండ్గా వెళ్ళింది అనమాట. ప్రస్తుతం స్లైడ్ ఫాల్ కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా ఫాల్ అయితే కనుక మళ్ళీ 150 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి IRFC గురించి అనమాట. ప్రస్తుతం ఫాల్ కనిపిస్తుంది, మిడిల్లో ఫాల్ అవుతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. వెయిట్ ఫర్ 150 లెవెల్స్. ఇక్కడ ఏమైనా రివర్సల్ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే HPL పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది, మేజర్ లెవెల్ కూడా బ్రేక్ అయిందనమాట. సో చాలామంది హోల్డ్ చేస్తున్నాం, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. 400 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే మనకి 450 నుంచి 500 రీజన్స్ దాకా కూడా మనకి HPL వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి HPL గురించి గైస్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.